హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ అండ్ చాట్స్. మరి ఒక చాట్ స్టోరీతో ఈరోజు ట్రేడ్ ప్లాన్ ఏంటి, ఇంట్రాడే లెవెల్స్ ఏంటో చూద్దామా. సో చూసారు కదా, ఈరోజు ఒక మా అప్ సైడ్ ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది 25,820 అరౌండ్ రెసిస్టెన్స్. మేజర్ సపోర్ట్ వచ్చేసి 25,520. ఇన్ బిట్వీన్ ట్రేడ్ చేయొచ్చు నిఫ్టీ. మార్నింగ్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ చూస్తారు కదా, స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది 660 అరౌండ్. లైక్ అక్కడ సపోర్ట్ తీసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వరకు వెయిట్ చేస్తాను, లేదా అక్కడ నుంచి గ్యాప్ ఫిల్ చేయొచ్చు అరౌండ్ 570 వరకు కూడా. సో బోత్ సైడ్స్ ప్రాబబిలిటీ చూడాలి కాబట్టి నేను వెయిట్ చేస్తాను 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వరకు. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే సపోర్ట్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా, సపోర్ట్ తీసుకుంది 15 మినిట్స్ క్యాండిల్ కూడా. బట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ ఫామ్ అయితే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత నేను పీ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను, బికాజ్ ఇక్కడ 25,770 లెవెల్ అనేది రెసిస్టెన్స్కి యాక్ట్ చేయొచ్చు. సో క్లోజింగ్ తర్వాత రిస్క్ రివార్డ్ చూసుకొని నేను ఎంట్రీ తీసుకుంటాను పీ సైడ్ 25,800 స్ట్రైక్ ప్రైస్. నేను ఇక్కడ ట్రిగ్గర్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను, బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. బట్ ఎంట్రీ ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ ఆర్డర్ ప్లేస్ అవ్వట్లేదు, బట్ చూస్తున్నాను ఎందుకు. సో క్లోజింగ్ వరకు వెయిట్ చేస్తాను. ఈ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను. లైక్ 125 ఆర్డర్ ప్లేస్ అవ్వట్లేదు, బట్ నేను రీలోడ్ చేసి మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. ప్రైస్ మూవ్ అవుతుంది, సో వెయిట్ చేస్తున్నాను. సో ఆర్డర్ ప్లేస్ అయింది, బట్ నేను అనుకున్న ప్రైస్కి. సో మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్ 125 లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను నేను. రిస్క్ వచ్చేసి 15 పాయింట్స్. టార్గెట్ అనేది మినిమం టార్గెట్ 30 పాయింట్స్, బికాస్ 15 పాయింట్స్ పెట్టా కాబట్టి 1:2 అంటే 30 పాయింట్స్ టార్గెట్. ఇంకా ఎక్కువ వస్తే ట్రయల్ చేస్తాను. బట్ క్యాండిల్ అయితే మంచిగా క్లోజ్ అయ్యింది, రిజెక్షన్ క్యాండిల్. టార్గెట్ వచ్చేసి 25,630. ఫస్ట్ మేజర్ సపోర్ట్ అక్కడ, బట్ 650 దగ్గర కూడా రిజెక్షన్ తీసుకోవచ్చు. సో ఎంట్రీలోనే 1:1 చూపిస్తుంది. 1:1 కాదు, 10 పాయింట్స్. 10 పాయింట్స్ ఎస్ఎల్ పెడదామని చూసాను, బట్ రిస్క్ ఎంట్రీ దొరకలేదు, అందుకే 15 పాయింట్స్ ఎస్ఎల్. లెవెల్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ మూమెంట్ ఫాస్ట్ ఉంటుంది 650 వరకు డౌన్ సైడ్. ఎంట్రీ అయితే కరెక్ట్గానే ఎంట్రీ తీసుకున్నాము.
సో, స్కాల్ప్ ట్రేడ్ కాబట్టి మోస్ట్‌లీ నేను ఈ ఎంట్రీ టైమ్ నుండి ఒక మాక్సిమం 20-30 మినిట్స్ వెయిట్ చేస్తాను. ఈ లోపలే మోస్ట్‌లీ టార్గెట్ ఆర్ ఎస్ఎల్ ఇస్తుంది. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్‌ని చూస్తాను నేను. 145 ప్రైసొస్తే 20 పాయింట్స్ అన్నట్టు. నేను ప్రీవియస్‌గా ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను సిటీసీ. బికాజ్ ఎంట్రీ కరెక్ట్‌గా బై ఆర్డర్ ప్లేస్ అవ్వలేదని. నేను సేమ్ స్ట్రైక్ ప్రైస్‌లో ఎంట్రీ తీసుకున్నాను 125 దగ్గర. సో, మోస్ట్‌లీ నేను లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తాను. లెవెల్స్ దగ్గర ఆహ్, విత్ ఈఎంఐస్ ఇండికేటర్స్‌తో చూసారు కదా! 10 పాయింట్స్ మూవ్ అయింది ప్రైస్. వెయిట్ చేస్తున్నాను టార్గెట్ కోసం. మార్నింగ్ సీసైడ్ తీసుకోవచ్చు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లోనే. బట్ నేను జనరల్లీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కంప్లీట్ అయ్యే వరకు నేను ట్రేడ్ తీసుకోను స్కాల్ప్ ట్రేడ్. సో, అది మిస్ అయింది. అందుకని ఇక్కడ పీ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేశాను. రిజెక్షన్ అయితే తీసుకుంటుంది క్యాండిల్. 15 మినిట్స్‌లో గూడా మంచి క్యాండిల్ ఫార్మ్ అయింది. ఎస్ఎల్ కూడా చాలా తక్కువే 15 పాయింట్స్. కరెక్ట్ ఎస్ఎల్ అన్నట్టు నిఫ్టీలో. 25 పాయింట్స్ అలా పెడితే ఏంటంటే రిస్క్ మాక్సిమం 50 పాయింట్స్ అలా టార్గెట్ పెట్టుకోవాలి. బట్ స్కాల్ప్ ట్రేడ్స్‌లో ఏంటంటే అన్ని పాయింట్స్ ఈ ఈ టైమ్ ఫ్రేమ్‌లో 1 అవర్ మినిమమ్ 2 అవర్స్ అలా పడుతుంది. సో, నేను మోస్ట్‌లీ 15-20, 30 మాక్సిమం 30 మినిట్స్‌లో ట్రేడ్‌లోనే ట్రేడ్ టైమ్ అనేది ఎంట్రీ తర్వాత నుంచి. సో, 700 లెవెల్ బ్రేక్ చేస్తే మూవ్‌మెంట్ ఫాస్ట్ ఉండొచ్చు. 650 వరకు. ఆర్ఎల్స్ ఎస్ఎల్ తీసుకొని 770 దగ్గర మళ్ళీ బ్రేకౌట్ చేయొచ్చు. చెప్పలేం బోత్ సైడ్ ప్రాబబిలిటీ ఉంటది. బట్ మనం ఎస్ఎల్ ప్లేస్ చేసాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సి సైడ్ మూవ్ అవ్వాలన్నా కూడా ప్రైస్ పుల్ బ్యాక్ తీసుకొని మూవ్ అవుతుంది. సో, ఈఎంఎస్‌ని ఒకసారి టచ్ చేసేసి అప్పుడు మళ్ళీ మూవ్ అవుతుంది ప్రైస్ అనేది.
నేను ఎడ్యుకేషన్ పర్పస్‌కి ఒక సింగిల్ లాట్‌తోనే చే చెప్తున్నాను. లైక్ మల్టిపుల్ లాట్స్ అయితే స్కాల్ప్‌లో మంచి ప్రాఫిట్స్ ఒస్తాయి ఎక్స్‌పీరియన్స్ ఉంటే. చూసారు కదా! మంచి క్యాండిల్ ఫార్మ్ అవుతుంది పీ సైడ్. సో, ట్రైల్ చేస్తున్నాను నేను ఎస్ఎల్‌ని. బికాజ్ ఆల్రెడీ 20 పాయింట్స్ ఫార్మ్ అవుతుంది. సో, 145. ఈరోజు టార్గెట్ అనేది 30 పాయింట్స్ లేకపోతే 20 పాయింట్స్ యూజువల్లీ ఉంటుంది. 10 పాయింట్స్ ఎస్ఎల్‌తో. అందుకే నేను సీటీసీ పెట్టుకోకుండా స్మాల్ ఎస్ఎల్‌కి ట్రయల్ చేశాను. నెక్స్ట్ ప్రైస్ మూవ్ అవుతే నేను సీటీసీ పెట్టేసుకుంటాను. ఎంట్రీ ప్రైస్ దగ్గర ఎస్ఎల్‌ని పెట్టేస్తాను. 30 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తాను. ఇక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ లాంగ్ రన్‌లో మంత్ ఎండింగ్ మొత్తం ప్రాఫిటబుల్‌గా ఉండాలి అంటే మనం రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. బట్ ఎన్ని పాయింట్స్ వచ్చింది కదా! ఈరోజు 20, నెక్స్ట్ డే 15, 30 బుక్ చేసేసుకొని ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోతే మనం హోల్డ్ చేయకపోతే మంత్ ఎండింగ్‌కి మనం జనరల్‌గా లాస్‌లోనే ఉంటాము. ఎందుకంటే రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. విన్ రేట్ కంటే కూడా. ప్లస్ హై ఎస్ఎల్స్ పెట్టి మినిమమ్ పాయింట్సే బుక్ చేసుకున్నా గూడా క్యాపిటల్ తగ్గిపోతుంది మంత్ ఎండింగ్‌కి. సీటీసీ అయితే నేను ట్రయల్ చేశాను. అక్కడికే పెడతాను. ఎస్ఎల్ అయితే ట్రయల్ చేశాను. జస్ట్ లైన్‌తో ఇండికేట్ చేస్తున్నాను నేను. సో, ఈ ట్రేడ్‌లో అయితే మంచి పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ప్రైస్ అనేది హోల్డ్ చేస్తుంది. సో, ఆల్‌మోస్ట్ ట్రేడ్‌లో ఎంటర్ అయ్యి కూడా 15 మినిట్స్ అవుతుంది. 15-20 మినిట్స్. మళ్ళీ 10, 15కి 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఈ లోపల నేను ట్రేడ్‌లో అనేది ఎగ్జిట్ అవుతాను. టార్గెట్ ఇస్తే ఆర్ ఎల్స్ ట్రైల్ చేస్తాను ఎస్ఎల్‌ని, సీటీసీ. మోస్ట్‌లీ ఈ లోపలే టార్గెట్ ఇస్తుంది. సో, నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్స్‌లో నేను ట్రేడ్‌ని మోడిఫై చేస్తాను. బికాజ్ ఈ టార్గెట్ ఇచ్చే పనైతే ఇప్పుడే ఇస్తుంది.
సో, 5 మినిట్స్ క్యాండిల్‌లో సపోర్ట్ తీసుకుంటున్నట్టు అనిపిస్తున్నా. బట్ క్యాండిల్ అనేది కరెక్ట్‌గా ఫార్మ్ అవ్వలేదు. ఈఎంఐ సపోర్ట్ అనేది. సో, బ్రేక్ చేయొచ్చు ఆ లెవెల్‌ని. 10 మోర్ మినిట్స్ ఉంది. 1 అవర్ క్యాండిల్ ఫార్మ్ అవ్వటానికి. ఆల్రెడీ 20 పాయింట్స్ ఇచ్చింది. బట్ నేను 30 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, నేను రిస్క్ ఫ్రీ ట్రేడ్ చేసేసాను. సిటీసీ చేసేసాను. బికాస్ మార్నింగ్ సమ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి కదా! 20 పాయింట్స్ ఆల్రెడీ చూసింది. సో, నేను ఎగ్జిట్ అవుతాను. 20 ఆహ్, సో, సిటీసీ ఎగ్జిట్ అవుతున్నాను. నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేస్తాను. బికాజ్ రిజెక్షన్ తీసుకుంటుంది క్యాండిల్ అనేది. ఇక్కడ గాని సపోర్ట్ ఫార్మ్ అయితే మళ్ళీ 820 వరకు వెళ్ళొచ్చు సి సైడ్ అనేది. నేను మళ్ళీ 10:35 క్యాండిల్‌లో పీసెట్ ట్రేడ్ తీసుకున్నాను. సో, లెవెల్ బ్రేక్ చేసింది. మంచిగా రిస్క్ రివార్డ్‌తో 20 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. బట్ ఎడిట్ చేయలేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ట్రేడర్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నోటిఫికేషన్స్ వస్తాయి.